హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి లడ్డు. సో దీనికి వచ్చేసి వెరీ సింపుల్ అండి. ఫస్ట్ రాగి పిండి, కావాల్సినన్ని పాలు, బెల్లం, కొంచెం ప్రోటీన్ పౌడర్. అండ్ ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి. నేనైతే మా పాప కోసం యూస్ చేస్తున్నాను ఇది. సో మీరు ప్రోటీన్ పౌడర్ బదులు యాలకులు యూస్ చేసుకోవచ్చు. సో బెల్లం, రాగి పిండి వచ్చేసి ఒక కప్పుకి అరకప్పు బెల్లం అండి. కావాల్సినన్ని పాలు. సో ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అది కొంచెం హీట్ అవ్వగానే రాగి పౌడర్ తీసుకోవాలండి. సో రాగి పిండి వచ్చేసి 1 బౌల్ తీసుకుంటున్నానండి. ఇది ఏంటంటే 1 కప్కి ఎగ్జాక్ట్గా మనకు వచ్చేసి 1/2 కప్ పంచదార లేదంటే బెల్లం తీసుకోవచ్చు. బెల్లం అనేది బెస్ట్, ఎందుకంటే మనకి హెల్త్కి ఇంపార్టెంట్. అండ్ ఇది వచ్చేసి పిల్లలకి చాలా యూజ్ అవుతుందండి రాగి పిండి. సో దీన్ని సిమ్లో పెట్టేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. సో రాగి పౌడర్ అనేది మనకి మంచి స్మెల్ వచ్చేస్తుంది అన్నప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ నేను దీంతో పాటు ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏంటంటే కొంచెం ఇలాచీ యాడ్ చేసేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. సో ఆ రాగి స్మెల్ అనేది లేకుండా పిల్లలు కూడా త్వరగా తింటారు. దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఐరన్ పెరుగుతుంది. సో నేను ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రోటీన్ పౌడర్ అనేది తీసేసుకుంటున్నాను ఇందులోకి. సో నేను వచ్చేసి ఇందులోకి ఒక 2 స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నా ప్రోటీన్ పౌడర్. మీరు వచ్చేసి ఒక 1 ఇలాచీ యూస్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు రాగి పిండి అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది. సో ఇలా ఉన్నప్పుడు నేను ఒక 1/2 కప్ జాగరీ తీసుకున్నాను. మీరు కావాలంటే బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు, పంచదార అయినా యూస్ చేసుకోవచ్చు. సో బెల్లం అనేది ఇలా రాగి పిండిలో టోటల్గా కలిసిపోవాలండి. సో ఇలా కలిసిపోయిన దాంట్లో మనం పాలు యాడ్ చేసుకుంటూ మెల్లగా కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. సో ఈ మాత్రం వచ్చినప్పుడు మనం కనుక పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటుంటే స్లోగా ముద్దలాగా అయిపోతుంది. సో నేను ఇప్పుడు వచ్చేసి 1 కప్పు రాగి పిండికి 1 కప్పు పాలు తీసుకున్నాను. ఇంకా ఎక్కువ పడతాయండి పాలు అనేది, ఎందుకంటే మనకు వచ్చేసి ఈ రాగి పిండి ముద్దలాగా ప్రిపేర్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు వచ్చేసి స్లోగా తీసుకొని చేస్తూ ఉంటే గడ్డలు లేకుండా త్వరగా అయిపోతుందండి. సో ఇప్పుడు నేను 1/2 కప్ తీసుకున్నా, మిగతా 1/2 కప్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూసారు కదండి, ఇది వచ్చేసి అయిపోయింది. సో నాకు వచ్చేసి 1/4 కప్ పట్టింది పాలు 1 కప్ రాగి పిండికి. సో చూసుకొని మెల్లగా ఎక్కువ లూజ్ అవ్వనీకుండా ఇట్లా ఉంచుకుంటే మనకి ఉండకి త్వరగా వచ్చేస్తుందండి. సో ఇది అనేది కొంచెం చల్లారినాక మనం పిండి ముద్దలుగా చేసుకోవచ్చు. సో పిండి మరీ చల్లారిపోనీయకుండా ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకోండి. సో నేను ఇక్కడ తీసుకున్న 1 కప్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ నాకు 3 to 5 లడ్డూస్ వస్తున్నాయి. సో మీరు తీసుకునే కన్సిస్టెన్సీని బట్టి అది ఎంత అనేది మీకు వస్తాయండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీస్తో తీసుకోవచ్చు, మెజర్మెంట్స్ ఏం పెట్టుకొని. సో నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా 5 లడ్డూస్ వచ్చేసినాయి. మీకు కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పౌడర్ యాడ్ చేసుకొని మిల్క్ని సేమ్ కన్సిస్టెన్సీతో తీసుకుంటే ఇట్లానే ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయండి. సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.